వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు త్వరలోనే శుభవార్త. ఈ ఉగాదికి జమ అయ్యే పెండింగ్ బిల్లుల లిస్ట్, ఐఆర్ ప్రకటనపై ఆశలు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే మనం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ నెలాఖరుకే తొలి విడత చెల్లింపులు. ఏపీ ప్రభుత్వం మొదటి దశలో జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ మరియు రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో 4,000 కోట్ల నుంచి 5,000 కోట్ల రూపాయల వరకు చెల్లించాలని నిర్ణయించింది. ఉద్యోగులకు గతంలో పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులను తొందరగా అందించేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుంది. అదేవిధంగా ఉద్యోగుల కోసం మరిన్ని ప్రయత్నాలు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. బకాయిలను తీర్చడం ద్వారా ఉద్యోగుల నమ్మకాన్ని మరింత పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. వేతనాలు, ఇతర ప్రయోజనాల విషయంలో కూడా త్వరలోనే మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలియజేశాయి. కాగా మొన్న సంక్రాంతికి 6,700 కోట్ల రూపాయలు ఉద్యోగులకు బకాయిల రూపంలో చెల్లించారు. ఆ వివరాలు ఇక్కడ మనం చూసినట్లయితే బిల్లుల జాబితాలో ముఖ్యమైన అంశాలు: జీపీఎఫ్ లోన్లు 5,519 కోట్ల రూపాయలు, సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు 300 కోట్లు, టీడీఎస్ చెల్లింపులు 265 కోట్లు, పోలీసుల సరెండర్ లీవ్ బకాయిలు 241 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్ 578 కోట్లు, 651 కంపెనీలకు రాయితీలు 90 కోట్లు, విద్యుత్ శాఖకు నిధులు 500 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఇక్కడ మరికొన్ని బిల్లులు: ఆరోగ్యశ్రీ నిధులు 400 కోట్లు, రైతులకు కౌలు బకాయిలు 241 కోట్లు అయితే చెల్లించారు. అయితే ఇంకనూ పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల పూర్తి జాబితాను చూసినట్లయితే ఉద్యోగులకి సంబంధించినటువంటి డిఏ బకాయిలు, పెన్షన్లకు సంబంధించిన డిఆర్ బకాయిలు, మెడికల్ బిల్లులు, ఇక జీపీఎఫ్ లోన్లు, జిఎల్ఐ, ఏపీజిఎల్ఐ లోన్లు, గ్రూప్ ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి లోన్లు అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగుల పెండింగ్ అంశాలు చూసినట్లయితే పిఆర్సీ కమిటీ ఏర్పాటు కాకుండా ఉండటం వల్ల వేతన సవరణ ఆలస్యమవుతుంది. ఇక డిఏ, పెన్షన్ బకాయిలు, జీపీఎఫ్ లోన్లు వంటి ఆర్థిక అంశాలన్నీ కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇక 12వ పిఆర్సీ అమలు జాప్యం. 2023 జూలై 1 నుంచి 12వ పిఆర్సీ అమలు కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడం తక్షణమే అవసరం. అయితే కమిటీ ఏర్పాటుకు కనీసం 1 సంవత్సరం సమయం పడుతుంది. దీంతో ఉద్యోగులకు మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఇక ఐఆర్ ప్రకటనపై ఆశలు. గతంలో 2022 జనవరిలో ఐఆర్ ప్రకటించగా ఇప్పుడు కూడా 30% ఐఆర్ ఉగాది కానుక ప్రకటిస్తారేమోనని ఉద్యోగ పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు. డిఏ అప్డేట్ ఏదైనా ప్రకటిస్తారేమోననే ఆశలు దసరా పండుగ సమయంలో ఉండగా అది కూడా ఇప్పుడు జరగలేదు. ఉగాది సందర్భంగా 30% ఐఆర్ ప్రకటిస్తే ఉద్యోగులకు ఇది మరింత పెద్ద ఊరటగా మారుతుంది. కాబట్టి త్వరగా ఉద్యోగులకు సంబంధించి ఈ యొక్క ఐఆర్ ప్రకటన పెండింగ్ బకాయిలతో పాటు ఏమన్నా ఉంటుందోనని ఉద్యోగ వర్గాలు అయితే ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇలాంటి సమాచారం. థ్యాంక్ యూ.